చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. మనుషులు ప్రధానంగా తప్పిపోయేది తమ మాటలలోనే. ఒకని నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదవుతుంది అనే సామెత కూడా ఉంది. మనుషుల మాటలు కలుషితమైపోయాయి. హృదయంలో ఒకటి, పైకి మాటలలో మరొకటి. ఈరోజు ఆరిన నేల మీద ఉన్న మానవజాతి అంతటిలో కలుషితమైపోయినది, భయంకరంగా కనిపించుచున్నది, మనిషి యొక్క బ్రతుకులను పాతాళమునకు ఈడ్చుచున్నది ఏదైనా ఉన్నది అంటే అది మనిషి యొక్క మాట మాత్రమే. ఆ మాటను ఎలా శుద్ధి చేసుకోవాలో, మన మాటలు దేవుని ఆలోచనకు తగినట్టుగా ఎలా ఉంచుకోవాలో పరిశుద్ధ గ్రంథమందు సూచింపబడినటువంటి సంగతులను ఈరోజు ఈ విశ్లేషణలో పాఠ్యాంశముగా మనం నేర్చుకుందాం. ఈ కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును నేర్చుకున్నటకు ఆసక్తిని కనపరుచుచున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనుష్యుల మాటలు చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంటున్నాయి. మనుషులు వారేమి వినుచున్నారో వారు చూచుకోవటం లేదు, వారేమి మాట్లాడుచున్నారో కూడా వారు చూచుకోవటం లేదు. కేవలం ఒక ప్రాంతానికో లేక కొందరు మనుషులకు మాత్రమే సంబంధించినటువంటి సంగతి కాదు ఇది. ప్రస్తుత కాలంలో మానవ సమాజం అంతా కూడా కలుషితమైన మాటలతో నిండిపోయినది. స్వచ్ఛమైన మాటలు వినాలంటే ఈరోజు చాలా అరుదు. నీతిమంతుల మాటలు వినటానికి ఈరోజు చాలా కష్టమైపోయింది. ఎక్కడ చూచినా, ఎవరిని చూచినా భయంకరమైన వారుగా కనిపిస్తున్నారు. పైకి ఆకారంలో కాదు, వారి మాటలలో, వారి ప్రవర్తనలో ఎదుటివారిని మోసం చేసి వారికి లాభం సంపాదించుకునే రీతిలో ఈరోజు మనుషులు కనిపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మానవుల యొక్క మాటలను గూర్చి తెలియజేయబడిన సంగతులను మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మనిషిని దేవుడు పూర్తిగా విశ్లేషించి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసేశాడు. మానవుని యొక్క చరిత్ర అంతా దేవునికి తెలుసు. మనిషి ఎలా బ్రతుకుతాడో దేవుడు ముందుగానే సూచించాడు. మానవుల యొక్క మాటలు ఎలా ఉంటాయో దేవుడు ముందుగా వ్రాయించాడు. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తిగలవాడగును. పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సంగతులను చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే
మనుషులందరూ అనేక విషయములలో తప్పిపోవుచున్నారు. ప్రధానంగా మాటలలో తప్పిపోవుచున్నారు. వారి మాటలలో తప్పిపోవుచున్నారు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడును. హృదయమంతా చెడ్డ సంగతులతో నిండిపోయినప్పుడు నోరు చెడ్డ మాటలనే పలుకుతుంది. ఇతరులను మోసగించే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి నోరు మలచబడింది, అలవాటు చేయబడింది, సాధకం చేయబడింది. నోరు విప్పితే అబద్ధాల పుట్ట, నోరు విప్పితే మోసగించే కార్యక్రమాలు, నోరు విప్పితే దేవునికి అసహ్యకరమైనటువంటి విధానాలు. ఇక్కడ దేవుడు ముందుగా తెలియజేశాడు, మనమందరము అనేక విషయములలో తప్పిపోవుచున్నాము అని. ఆ గ్రంథకర్త తన్ను కూడా అక్కడ మనుషులందరితో కలుపుకుంటూ దేవుని ఆత్మావేశము చేత ఆ మాటలను రాస్తూ, అనేక విషయములలో తప్పిపోవుచున్న మనము సరిచేయబడాలి, దేవుని వాక్యము చేత సరిచేయబడాలి. ప్రధానంగా మనం తప్పిపోయేటువంటి విషయం ఎందులో? మన మాటలలో. ఒకడు తన మాటలను స్వాధీనంలో ఉంచుకోగలిగితే అతడు తన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనంలో ఉంచుకున్నట్టే. తన మాటలను అతడు అదుపు చేసుకోలేకపోతే తన యొక్క బ్రతుకు ప్రమాదంలో ఉన్నట్టు అని అక్కడ సూచింపబడింది. ఆ విషయాలను ఇంకా క్రిందికి వెళ్ళే కొద్దీ మీరు చదవగలిగితే ఉదాహరణలతో అక్కడ వివరిస్తున్నారు. ఒక గుర్రాన్ని మనం అదుపు చేయాలంటే దానికి కళ్ళెం వేస్తాం. ఆ కళ్ళెం మన అదుపులో ఉంటే గుర్రమంతా మన అదుపులో ఉన్నట్టే. అలాగే ఒక ఓడను అదుపు చేయాలంటే బలమైనటువంటి గాలులకు ఎటుపడితే అటు ఆ ఓడ వెళ్ళిపోకుండా సముద్ర ప్రయాణంలో, నదుల ప్రయాణంలో ఒక ఓడను మనం నియంత్రించాలంటే గనుక, ఓడ అంతటినీ మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలంటే గనుక చుక్కాని మన చేతుల్లో ఉండాలి. ఓడంతటిని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. చుక్కాని మన చేతుల్లో ఉంటే, ఆ కంట్రోల్ అంటారు దానిని, ఆ నియంత్రణ, అది మన చేతుల్లో ఉంటే ఓడంతా కూడా మన చేతుల్లో ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఈ ఉదాహరణలను బట్టి మన జీవితాలను చక్కగా ఆలోచన చేయగలిగితే, మన మాటలు మన అదుపులో ఉంటే, మన నాలుక మన అదుపులో ఉంటే, మన శరీరం అంతా, మన బ్రతుకంతా అదుపులో ఉన్నట్టే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి మనిషి మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి పరీక్ష చేస్తే ఈ మాటలలో అనేకమైన దోషాలు కనిపిస్తాయి. అనేకమైన దోషాలు. దేవుని వాక్యానికి భిన్నంగా, వ్యతిరేకంగా, నరకమునకు వెళ్ళిపోతున్నట్టుగా చీకటి బ్రతుకులలో, మరణ ఛాయలలో ఈరోజు అనేక మంది దుర్విషయములను, చెడ్డ సంగతులను తమ నోటిలో ఉంచుకొని మాటలుగా పలుకుతున్నారు. హృదయమంతా చెడ్డ సంగతులతో నిండిపోయింది. నోరు చెడ్డదైపోయింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని సామెతలు పుట్టించుకున్నారు, కానీ వాటిని అమలు చేసుకోలేకపోయారు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనుషులు లేరు. దేవుని వాక్యము చేత మనుషులు నడిపింపబడటం లేదు. దేవుని జ్ఞానం ఈరోజు మనుషులకు కొదువుగా ఉంది. లోక సంబంధమైన జ్ఞానంలో ఆరితేరిపోయారు. కానీ దైవ సంబంధమైన జ్ఞానం ఈరోజు మనుషులకు ఎక్కడ కొంచెము కూడా కనిపించడం లేదు. ప్రియులారా, అందుకే దేవుడు వ్రాయించినటువంటి మాటలను మీరు ఆలోచించాలి. మీ జీవితాలను మీరు చక్కపరుచుకోవాలంటే, మీ జీవితం అంతా, మీ బ్రతుకంతా అదుపులో ఉండాలంటే మాటలను అదుపు చేసుకోవాలన్న విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు సూచించాడు. ఇది 100% యథార్థమైనటువంటి సంగతి. మీ నోటిని మీరు అదుపు చేసుకోవాలి. మీ మాటలను మీరు అదుపు చేసుకోవాలి. వ్యర్థమైన దానిని పలికి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు పలికిన ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పవలసి వస్తుంది. ఆ పరిస్థితులలో భయంకరమైనటువంటి తీర్పులోనికి మీరు వెళ్ళిపోతారు. దానిని ముందే గ్రహించిన వారైతే మీ నోటిని మీరు అదుపు చేసుకోవాలి. ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మీరు ధారాళంగా మాట్లాడారనుకోండి, అందులో అనేకమైనటువంటి తప్పులు ఉంటాయి. ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే
మీరు మాట్లాడే మాటలలో తప్పులు ఉన్నప్పుడు మీరు పొదుపుగా మాట్లాడితే తప్పులు కొద్దిగానే ఉంటాయి. మీరు మాట్లాడే మాటలలో తప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు విస్తారంగా మాట్లాడితే తప్పులు కూడా ఎక్కువైపోతాయి, దోషములు ఎక్కువైపోతాయి. దానికి మీరు అనుభవించవలసిన శిక్ష కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక నేను మంచివాడను కాను అని ఎవరైనా ఒకరు తెలుసుకున్నప్పుడు, తన హృదయంలో చెడ్డ సంగతులే ఉన్నాయని గ్రహించినప్పుడు మొట్టమొదట చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి? నోటిని అదుపు చేసుకోవాలి. ఆ తర్వాత హృదయమును శుద్ధి చేసుకోవాలి. హృదయంలో దేవుని మాటలను నింపుకోవాలి. మాట్లాడితే దేవుని మాటే మాట్లాడాలని, మాట్లాడితే దేవుని వాక్యమునకు అనుకూలంగానే మాట్లాడాలని, అంతకు మించినది నా నోట ఏది ఉండకూడదనేటువంటి ఆలోచన ఈరోజు అందరిలో ఉంది. దేవుడు అలాంటి మనుషులను కోరుకుంటున్నాడు. హృదయమంతా చెడు సంగతులతో నిండిపోయింది, కానీ మనిషి మాత్రం మాట్లాడకుండా ఉంటున్నాడా? మాట్లాడటానికి ఉర్రూతులొగుతున్నాడు. అవకాశం దొరికితే మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడుతున్న దానిలో అంతా దోషమే ఉంది కదా. హృదయమంతా చెడ్డ సంగతులతో నిండిపోయింది కదా. ద్వేషముతో నిండిపోయింది, అసూయతో నిండిపోయింది. ధన సంపాదన, లోక సంబంధమైన సుఖభోగములు అనుభవించుట, వీటన్నిటితో నిండిపోయినటువంటి హృదయంతో ఈరోజు మనుషులు తమ నోటిని అదుపు చేసుకోకుండా విస్తారముగా చెడ్డ మాటలు పలుకుతూ, ఆ మాటలను చుట్టూ ఉన్న సమాజానికి వినిపిస్తూ అనేక మందిని నిత్య నాశనానికి నడిపిస్తున్నారు. వీరు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు, అనేక మందిని నిత్య నాశనంలోనికి నడిపిస్తున్నారు. కనుక మొట్టమొదట ప్రతి మనిషి చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే తన నోటిని అదుపు చేసుకోవాలి. నోటిని అదుపు చేసుకుంటే పొదుపుగా మాట్లాడతాడు. ఎందుకంటే హృదయం చెడ్డ సంగతులతో నిండిపోయింది కనుక నోటిని అదుపు చేసుకుంటే కీడు తక్కువగా జరుగుతుంది. కీడు తక్కువగా జరుగుతుంది. అప్పుడు వెంటనే చేయాల్సిందేంటి? నోటిని అదుపు చేసుకున్న పిదప చేయాల్సిందేంటి? హృదయమును శుద్ధీకరించుకోవాలి. హృదయం అంతా చెడుతనంతో నిండిపోయింది కనుక హృదయమును శుద్ధీకరించుకోవాలి. మన మనస్సంతా దేవుని మాటలతో నిండిపోవాలి, దేవుని ఆలోచనలతో నిండిపోవాలి, దేవుని కార్యక్రమాలతో నిండిపోవాలి. అప్పుడు మనం ఏం మాట్లాడినా మంచినే మాట్లాడతాం, ఎదుటివారికి క్షేమాన్ని కలిగించే మాటలే మాట్లాడతాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ఈ విషయమై ఆలోచన చేయగలిగితే మరిన్ని మాటలు మనకు కనిపిస్తున్నాయి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. హృదయంలో దేవుని మాటలు లేవు అనుకున్నప్పుడు మాటలు ఎలా ఉండాలి? చాలా తక్కువగా ఉండాలి. అదే కదా ఇక్కడ వ్రాయబడింది, ఆ విషయమే కదా ఇక్కడ తెలియజేయబడింది. ఒకడు మౌనంగా ఉంటే తెలివైన వాడే, ఒకడు మౌనంగా ఉంటే తెలివైన వాడే, వివేకము కలిగిన వాడే. ఎందుకో చెప్పమంటారా? వాడు తన నోటిని అదుపు చేసుకోవడం వలన ఎక్కువగా పాపం చేయటం లేదు, ఎక్కువగా దోషభరితమైన మాటలు పలకటం లేదు. దేవుని ఎదుట ఒకడు మూఢుడైనా కానీ, అంటే వాడి హృదయంలో దేవుని మాటలు లేవు, వాడికి దేవుని జ్ఞానం తెలియదు, కానీ వాడు మౌనంగా ఉన్నాడు, దేవుని ఎదుట అట్టివాడు తెలివైనవాడు, వివేకి అనిపింపబడతాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషి ఎప్పుడైనా మాట్లాడాలంటే హృదయంలో దేవుని మాటలు ఉంటేనే మాట్లాడాలి. హృదయంలో దేవుని సంగతులు లేకపోతే మనిషి ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఇది దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం అండి, మంచి సూత్రం అండి. మనుషులకు అత్యవసరంగా, నేటి పరిస్థితుల్లో అత్యవసరంగా మనుషులకు తెలియవలసినటువంటి సంగతి ఇదేనండి. కొందరి మాటలు వింటుంటే చాలా భయంకరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. బూతులు మాట్లాడుతూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఆయాసపడిపోతూ, కొంతమంది గొడవలు పడుతుంటారు చూడండి, కొట్లాటకు దిగిపోతారు చూడండి. మొదట దేనితో ప్రారంభం అవుతుంది? మాటలతోనే ప్రారంభం అవుతుంది. ఇరు పక్షాలకు మధ్య మొదట మాటలే ఉంటాయి. ఇక ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళితే, శాసనసభలు, పార్లమెంటులు, అక్కడికి వెళ్ళామనుకోండి, వారి పరిస్థితి అలాగే ఉంది.
వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అధికార పక్షం, విపక్షం, ప్రతిపక్షం, వీరి మధ్య మాటలు ఎలా ఉంటాయి? సౌమ్యంగా ఉంటాయా? ఒక ప్రొఫెషనల్గా వారు మాట్లాడుకుంటారా? అయ్యా మీరేం చేస్తున్నారు, మీరు ఇలా చేయాలి అని సౌమ్యతతో మాట్లాడేటువంటి సందర్భాలు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ, దేశంలో, ఏ పార్లమెంట్లోనూ కనిపించదు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? వారొకటి మాట్లాడుతుంటే వీరు అడ్డంగా మాట్లాడతారు, వీరొకటి మాట్లాడుతుంటే వారు అడ్డంగా మాట్లాడతారు. ఇచ్చినటువంటి పత్రాలు చింపేస్తారు, వాకౌట్ చేసేస్తారు, మార్షల్స్ వచ్చేస్తారు. భయంకరంగా అక్కడ పరిస్థితి తయారైపోతుంది. వారిని ఈడ్చుకొని బయటకు తీసుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు వీరు? ప్రజాప్రతినిధులు. వారి పరిస్థితి అలాగే ఉందా? సామాన్యుల దగ్గర నుండి అధికార స్థాయి వరకు మనుషులలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, మనుషుల మధ్య ఎలా మసలుకోవాలో తెలియదు. అందుకే సర్వ ప్రపంచానికి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం ఇది. నీ హృదయంలో దేవుని జ్ఞానం లేనప్పుడు మౌనంగా ఉండరా నాయన అంటున్నాడు దేవుడు. మౌనంగా ఉండు. నీ హృదయంలో దేవుని మాట లేనప్పుడు, నీకు పైసా వాక్యం తెలియనప్పుడు, దేవుని కొరకైన జీవితం ఎలా జీవించాలో నీకు అర్థం కానప్పుడు, ఇంకా దేవుని సంగతులు పూర్తిగా నీవు నేర్చుకోనప్పుడు ఎలా ఉండాలి? నీవు నోరు కుట్టుకొని మౌనంగా ఉండాలి. మాట్లాడితే నేను దోషం మాట్లాడతానేమో అని చాలా భయంతో ఉండాలి. లేకపోతే నీవు పలికే ప్రతి చెడ్డ మాటకు నీవు లెక్క అప్పచెప్పాలి. దేవుడు అంటున్నాడు, నీవు మూర్ఖుడు అయినప్పుడు, నీవు మూఢుడు అయినప్పుడు నీవు మౌనంగా ఉండు. నీ మౌనమే నేను తెలివైన వాడిగా చేస్తుంది. నీవు మాట్లాడకుండుటయే వివేకము అనబడుతుంది. అంతేగాని హృదయంలో దేవుని వాక్యం లేకుండా చెడ్డ సంగతులతో హృదయాన్ని నింపుకొని ఏం మాట్లాడతావు? నీవు మాట్లాడే మాటల వలన నీ బ్రతుకు చీకటిలోనికి వెళ్ళిపోతుంది. అలాగే నీ చుట్టూ ఉన్నవారు కూడా నీవు మాట్లాడుతున్నప్పుడు వారు వింటున్నారు, విన్నవారు చెడిపోతున్నారు. నీవు మాట్లాడిన మాట అయినా, నీవు పాడిన పాట అయినా, నీ నటనైనా, ఏదైనా సరే నిన్ను పాడు చేయుచున్నది, నీ చుట్టూ ఉన్నవారిని కూడా పాడు చేయుచున్నది. ఈరోజు మాలో టాలెంట్ ఉంది అని చాలామంది దేవుని వాక్యాన్ని కాదు, దేవుని కొరకైన బ్రతుకును కాదు, చెడుతనాన్ని ప్రకటన చేస్తున్నారు. నటిస్తూ ఇది మా టాలెంట్ అంటున్నారు. హావభావాలను వ్యక్తీకరిస్తూ ఇది మా టాలెంట్ అంటున్నారు. ఆ టాలెంట్లో ఏం చూపిస్తున్నారు? ఆ పాటలు పాడుతూ ఆ పాటలలో ఏముంటున్నాయి? అన్నీ చెడ్డ మాటలే, అశ్లీలతకు సంబంధించినటువంటి సంగతులే. వీటన్నిటినీ ఒక సంగీతాన్ని చొప్పించి, ఇదిగో మేము ఈరోజు సూపర్ సింగర్స్, మేము ఐకాన్ స్టార్స్, మేము చాలా టాలెంట్ కలిగిన వారము, డ్యాన్స్ వేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, నటన చేస్తుంటారు, అందరినీ నవ్వించడానికి డైలాగులు వదులుతూ ఉంటారు. వీరందరిలో కనిపించుచున్నది ఏమిటి అనగానే, వీరందరిలో కనిపించుచున్నది ఏమిటి అనగానే హృదయం అంతా చెడుతనంతో నిండిపోయింది. మాటలన్నీ చెడ్డ మాటలుగా కనిపిస్తున్నాయి. వారితో పోయిందా? ఒక 4 గోడల మధ్య కెమెరా ముందు వారు నటిస్తున్నారు. వారితో అక్కడితో అది అయిపోయిందా? లేదు. వారిని అనేక మంది చూస్తున్నారు, వారి మాటలు అనేక మంది వింటున్నారు. విన్నవారిలో తండోపతండాలుగా అనేక మంది చెడిపోతున్నారు. అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే జ్ఞానం అనుకుంటున్నారు, అదే బ్రతుకు అనుకుంటున్నారు. వీరందరూ కలిపి కట్టకట్టుకొని చీకటిలో ఉన్నారు, మరణఛాయిలో ఉన్నారు. వీరందరికీ దేవుని వాక్యము యొక్క వెలుగు ఎప్పుడు ప్రసరిస్తుంది చెప్పండి? ఈ వెలుగును గూర్చి వీరికి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో దేవుని మాట లేనప్పుడు నీవు మౌనంగా ఉంటే అదే నీకు తెలివి అంటున్నాడు దేవుడు. నీ హృదయంలో దేవుని మాట లేనప్పుడు నీవు మాటలాడకుండా ఉంటే అదే నీకు వివేకం అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత నీ హృదయాన్ని శుద్ధీకరించుకుని ప్రభువైన యేసును గూర్చిన రక్షణను పొంది దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు దేవుని మాటలనే నీవు మాట్లాడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సర్వ శరీరమును నరకమునకు జారవిడుచుకుంటున్నారు. బ్రతుకునంతా
దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి బ్రతుకునంతా అగ్ని కీలలలోనికి జారవిడుచుకుంటున్నారు. దేని వలన అనగానే నోరు అదుపులో లేదు, మాటలు స్వచ్ఛమైనవి కావు. ఏ మాట అయితే నిన్ను బ్రతికించాలో ఆ మాట ఈరోజు సమాజంలో కనుమరుగైపోయింది. క్రీస్తును గూర్చిన మాట నిన్ను బ్రతికిస్తుంది, ఆ క్రీస్తును గూర్చిన మాట ఈరోజు సమాజంలో కరువైపోయింది. ఏ మాట అయితే నిన్ను పాడు చేస్తుందో ఆ మాట ఈరోజు ప్రపంచమంతా నిండిపోయింది. దుర్భాషలు ప్రపంచమంతా నిండిపోయాయి. చెడ్డ మాటల చేత మనుషులందరూ ఒకరిని ఒకరు పాడు చేసుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు. అటువంటి తరుణంలో ఈ దేవుని మాటను మీరు వినండి. మీ మాటే, మీరు అదుపు చేసుకోకుండా మీరు పలుకుతున్న మీ మాటే మిమ్మల్ని నాశనానికి నడిపించుచున్నది కనుక మీ మాటను అదుపు చేసుకోవాలి, లేదంటే చాలా ప్రమాదం పొంచి ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రికలోనే ఒక చక్కని సంగతిని మనం చూద్దాం. ఒక మనిషి ఎలా ఉండాలో దేవుడు నిర్దేశిస్తున్నాడు. దేవుని మాటలను వినటానికి నీవెలా ప్రయత్నించాలో, నీవు మాట్లాడే విషయంలో, నీవు కోపించే విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు సూచిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. ఒక మనిషి ఎలా జీవించాలో దేవుడు అక్కడ సూచిస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఈ లోకములో జీవించుచున్నటువంటి ప్రతి మనిషి ఎలా ఉండాలో చూడండి. వినుటకు వేగిరపడువాడుగా ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని కొరకైన బ్రతుకులో ఉన్నప్పుడు, సహోదరులతో మాట్లాడుతూ ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సంగతి ఇది. దేవుని కొరకైన విషయాలలో నీవు వినుటకు వేగిరపడాలి. దేవుని కొరకైన విషయాలలో కూడా నీవు మాట్లాడుటకు నిదానించి ఉండాలి, కోపించుటకు నిదానించి ఉండాలి. చూసారా, దేవుని సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి మనం ఎక్కువగా ఆతురపడకూడదు. వినడానికే ఎక్కువగా మక్కువ చూపించాలి. వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఇవి ఎవరి లక్షణాలు తెలుసా? నీతిమంతుల లక్షణాలు, పరలోకానికి చేరేవారి లక్షణాలు, దేవుని యొద్ద నుండి బహుమానమును అందుకునేవారి లక్షణాలు. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? లేక వీటికి భిన్నంగా ఉన్నాయా? కోపించుటకు మీరు వేగిరపడుతున్నారా? మాటలాడటానికి వేగిరపడుతున్నారా? వినడానికి మీరు నిదానిస్తున్నారా? వినే విషయంలో నాకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నారు. మీ బ్రతుకే ప్రమాదంలో ఉంది. ఎందరినో చూచి మీరు మోసపోకండి, దేవుని వాక్యమును చూచి రక్షింపబడండి. దేవుడైతే మిమ్మల్ని మోసం చేయడు. దేవుడు మీకు అబద్ధాన్ని చెప్పడు. అన్యాయముగా మీ దగ్గర ఆయన తప్పుడు మాటలను ప్రకటించడు. ఆయన చెప్పే మాటలన్నీ కూడా నిజం. ఆయన ఏమంటున్నాడు? మనుష్య జాతితో ఆయన ఏమంటున్నాడు? మీరు దేవుని మాటలను వినటానికి వేగిరపడండి, దేవుని మాటలను వినటానికి వేగిరపడండి. చాలామంది దేవుని మీద ఆసక్తితో, మరి ఆసక్తితో వస్తారో లేకపోతే చుట్టూ ఉన్నవారందరూ ఏమనుకుంటారో అని వస్తారో తెలియదు. దేవుని వాక్యం వినడానికైతే వస్తారు, కానీ వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతారు. దేవుని మాటలు ప్రారంభం అవుతాయి, అక్కడ వరకు నిద్ర ప్రారంభం అవుతుంది. మరలా ఎప్పుడు మేల్కొంటారు? ముగింపు ప్రార్థన ఆమేన్ అని ప్రసంగికుడు గట్టిగా చెప్పాడు అనుకోండి, వెంటనే ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తారు. అంటే నిద్ర అయిపోయిందన్నమాట. వాక్యోపదేశకుడు ఆమీన్ అన్నాడంటే నిద్ర అయిపోయిందన్నమాట. అంటే నిద్రపోవడానిక వచ్చారు? అదేదో ఇంటిలోనే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా. వాక్యం వినడానికని వచ్చి ఎక్కడ నిద్రపోయి దేవుని మాటలలో ఒక్కటి కూడా వినకుండా వారి బ్రతుకులను ఎలా నాశనం చేసుకుంటున్నారు చూడండి. అంతగా నిద్ర ముంచుకొచ్చేస్తే ఇంటికి వెళ్ళి నిద్రపోండి. అంతగా నిద్ర ముంచుకొచ్చేస్తే ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి. మీరు ఇలా చేయటం వలన చుట్టూ అనేక మంది మరలా అదే ప్రవృత్తిలోనికి వెళ్ళిపోతారు. కనుక ఈ విధానం మంచిది కాదు. అసలు ప్రారంభంలో పునాది దశలో
వారికి ఎవరైనా ఈ మాటలు, ఈ సంగతులు నేర్పిస్తే కదా వారి మనసులు మారేది. చాలామందికి తెలియకే ఇటువంటి ప్రవర్తనలో ఉంటున్నారు. కనుక ఇప్పటికైనా తెలుసుకోవాలి. మీరు వినుటకు వేగిరపడువారుగా ఉండాలి. మాటలాడుటకైతే నిదానించండి, కోపించుటకు కూడా నిదానించండి. నిదానం. ఆగాలి, ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి కోపపడాలి. దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరో మనిషి కాదు, దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క దిశానిర్దేశం ఇది. కనుక ఆయన మాటలను అనుసరించి మనం ప్రవర్తించగలిగితే మన బ్రతుకులు ఎలా ఉంటాయి చెప్పమంటారా? నిత్యత్వానికి వెళతాయి, ఫలవంతమైనవిగా ఉంటాయి, ఆనందదాయకంగా ఉంటాయి, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుతాయి. కనుక మాటలాడుటకు నిదానించండి, కోపించుటకు నిదానించండి, వినుటకు వేగిరపడండి. దేవుని మాటలను వినుటకు వేగిరపడండి. పౌలు గారు సంఘంలో ఉన్నవారిని, ప్రారంభ శతాబ్దంలో కృపావరములు కలిగిన వారుగా ఉన్నవారు సంఘంలో ఉన్నారు. ఆ కృపావరములలో భాషలు మాట్లాడటం కూడా ఒకానొక కృపావరం. అలాగే బోధించుట కూడా ఒక కృపావరం. పౌలు గారు వీటిని పోలికగా చూపిస్తూ, భాషలు మాట్లాడేవారు వేల కొద్దీ పదాలు ఉచ్చరిస్తూ ఎవ్వరికీ ప్రయోజనం లేకుండా మాట్లాడుతున్నారు. బోధించేవారైతే చక్కగా ఇతరులను, అనగా రక్షణలో లేని వారిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గములోనికి ఆహ్వానించుటకు బోధ కలిగేటట్లుగా 5 మాటలు పలుకుతున్నారు. ఎవరు మేలు చేస్తున్నారంటే భాషలు మాట్లాడేవారు కాదు, దేవుని యొక్క బోధను జరిగించేవారు అని ఆయన కూడా తెలియజేస్తున్నారు. ఆ మాటను కూడా ఒక్కసారి ఈ సందర్భంలో మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 19వ వాక్యం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. ఏది మేలైన సంగతి? ఎవరికి మేలైన సంగతి? మీకు, నాకు, అందరికీ మేలైన సంగతి ఏంటో చెప్పమంటారా? బోధ కలిగేటట్లుగా 5 మాటలు పలికితే చాలు. ప్రారంభ శతాబ్దంలో, అంటే మొదటి 100 ఏళ్లలో దేవుడు సంఘమును స్థిరపరచుటకు, సంఘంలో దేవుని వాక్యమును బలపరుచుటకు, పరిశుద్ధ గ్రంథమును పూర్తి చేసేంత వరకు కూడా సూచక క్రియలను, అద్భుతాలను, మహత్కార్యాలను, కృపావరములను దేవుడు అనుగ్రహించాడు. తన బిడ్డలకు దేవుడు వాటిని దయచేశాడు. అయితే వాటిలో ఏవైతే తమకు ఘనతనిస్తాయో వాటిని ఎక్కువగా అపేక్షిస్తున్నటువంటి కొరింథు సంఘంలో ఉన్నటువంటి వారికి పౌలు గారు ఈ మాటలను తెలియజేస్తున్నారు. భాషతో మాట్లాడటానికి మీరు ఉర్రూతులూగుతున్నారు. కాదు, ఇతరులకు మేలు కలిగేటట్లుగా, మీరు కూడా మేలైన మార్గములో ఉండేటట్లుగా మీరు దేవుని యొక్క బోధను కొద్దిగానైనా చెప్పండి. 5 మాటలు పలకండి చాలు. ఎవరికీ అర్థం కాని రీతిలో, అంటే భాష అంటే ఎవరికీ అర్థం కాదు కదా. ప్రారంభ శతాబ్దంలో వారు పలికే భాషలు పరిశుద్ధాత్మ సహాయముతో సూచక క్రియలుగా, అద్భుతాలుగా, మహత్కార్యాలుగా, కృపావరములు కలిగినటువంటి వారు భాషలు పలుకుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. 10,000 మాటలు, 10,000 పదాలు, ఎన్నెన్నో సంగతులు, వేల కొద్దీ భాష రూపంలో మీరు మాట్లాడటం వలన ఎవరికి ప్రయోజనం ఉన్నది? అలాంటప్పుడు దేవుడు భాషలు మాట్లాడేటువంటి వరాన్ని ఎందుకు ఇచ్చాడు? కృపావరముగా ఇచ్చాడు. అంటే దేవుని సంఘములో దేవుని వలన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని అక్కడ ఉన్నవారందరూ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి. భాషలు మాట్లాడటం, మాట్లాడిన భాషలకు అర్థాన్ని చెప్పటం, వీటన్నిటిని కూడా దేవుడు ఆ రోజు కృపావరముగా మనుషులకు అందించాడు. సంఘంలో ఉన్న ఆయన బిడ్డలకు దేవుడు దయచేశాడు. అయితే భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు క్రీస్తు సువార్తను 5 మాటలుగా చెప్పటం చాలా మేలు అని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. అంటే దేవుని సంగతుల విషయంలో కూడా ఏదో మాట్లాడేస్తున్నామంటే, ఏదో ప్రసంగం చేసేస్తున్నామంటే ఈ విధమైనటువంటి ధోరణితో కాకుండా, నేను అరగంట చెప్పానా, గంట చెప్పానా, గంటన్నర చెప్పానా, 2 గంటలు చెప్పానా, ఇటువంటి ధోరణిలో కాకుండా 5 మాటలు పలకండి చాలు. ఇతరులకు బోధ కలిగేటట్లుగా, ఇతరులకు ఆ వివరణ అర్థమయ్యేటట్లుగా
5 మాటలు పలకండి చాలు, స్పష్టంగా పలకండి చాలు. ఎందుకంటే మీకు మేలు కలగాలి, మీ మాటలు వినేవారికి కూడా మేలు కలగాలి. ఇది దేవుని ఉద్దేశం. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇక మీదట చెడు ప్రవర్తనతో మీరు ఉండకుండా, హృదయములో దేవుని వాక్యం లేనప్పుడు అసలు మాట్లాడకుండా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. మౌనముగా ఉండి తెలివైన వారుగా కనిపించాలి. విస్తారముగా మాట్లాడకుండా మీరు వివేకము కలిగిన వారుగా కనిపించాలి. మీ హృదయమును శుద్ధి చేసుకోవాలి. హృదయములో దేవుని వాక్యమును నింపుకోవాలి. దేవుని వాక్యమును హృదయంలో నింపుకున్న తరువాత మాట్లాడాలి. ఆ మాటలు కూడా మితముగానే ఉండాలి. కానీ వినటానికి వేగిరపడండి. దేవుని వాక్యమును స్వీకరించటానికి ఎక్కువగా ఆలోచన చేయండి. ఈ విషయాలన్నిటి మీద మీరు చక్కని అవగాహన కలిగి ఇక మీదట మీ బ్రతుకులను దేవుని వాక్యపు వెలుగులో నడిపించుకుంటారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఈ దేవుని సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, ఈ సమయమందు మీరు మాకు దయచేసిన ఈ చక్కని విషయముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా బ్రతుకులను మీరు కాపాడుతున్నారు. శరీరానికి కావలసిన ఆహారమును తండ్రి, నివాసమును మీరు మాకు దయచేసి లోక సంబంధముగా ఎటువంటి కొరత లేకుండా ప్రతి ఆపదలోనూ మమ్మను ఆదుకుంటూ మీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును దయచేయచ్చు. మా రక్షణను తండ్రి మీరు పదిలపరచుచున్నందుకు, ఆ రక్షణను అందుకునేంత వరకు మమ్మను ప్రోత్సహించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గములో చివరి వరకు నమ్మకముగా ఉండగలగటానికి మాకు సహాయమును చేయండి నాయన. బలహీన పరిస్థితులలో మమ్మను ఆదుకోండి. మేము కోపించుటకు నిదానించేవారముగా, మాటలాడుటకు నిదానించేవారముగా, వినుటకైతే క్రీస్తును కూర్చిన మాటను వినుటకైతే వేగిరపడేవారముగా ఉండుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలన్నీ మాలో ఫలించటానికి తగిన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనందరినీ నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.